This channel does not promote or encourage any illegal activities. All contents provided by this channel is meant for educational purpose only. బ్రో ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయాలి బ్రో. మా ఫ్రెండ్ అకౌంట్ హ్యాక్ చేయాలి బ్రో. బ్రో నా గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ హ్యాక్ చేయాలి బ్రో. ఒక ఇన్‌స్టాగ్రామ్ ఐడీ సెండ్ చేస్తా. హ్యాక్ చేసి పంపు బ్రో. అలా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. కానీ నేను వాళ్ళకి ఎలా చెప్పాలి? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదని. ఒక లింక్ క్లిక్‌తో ఒక టూల్ రన్ చేస్తేనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అవుతే మీ అకౌంట్ ఎందుకు హ్యాక్ చేస్తారు? నేను అయితే విరాట్ కోహ్లీ, రొనాల్డో, మహేష్ బాబు అంటే వాళ్ళది అకౌంట్ హ్యాక్ చేస్తుండే కదా. అంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయడం అంత ఈజీనా? ఈ టాపిక్ మీద అన్ని తెలుసుకుందాం. హ్యాకర్స్ కమ్యూనిటీలో టోటల్ ఎన్ని మీటర్స్ ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయడం? మనం ఈ వీడియోలో అన్ని నేర్చుకుందాం. మన మైండ్ లో వచ్చేది ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయగలరా? ఎస్, హ్యాక్ చేయగలం. కానీ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు అని మీరు చూసి ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అకౌంట్ హ్యాక్ అవ్వడం మీ ఫ్రెండ్స్ లో కూడా చూసి ఉంటారు. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు. హ్యాకర్స్ కమ్యూనిటీలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయడానికి? మనం ఈ రోజు మొత్తం మాట్లాడుకుందాం అండ్ ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. మనం ఈ వీడియోలో హ్యాక్ చేయడం కూడా నేర్చుకుందాం. మన అకౌంట్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అది కూడా నేర్చుకుందాం. ఈ వీడియో ఓన్లీ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. నా గోల్ మీకు అవేర్నెస్ చేయడానికి అండ్ హ్యాకర్స్ నుండి, స్కామర్స్ నుండి మీ అకౌంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి దానికోసమే. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ నాలెడ్జ్ కోసం యూజ్ చేసుకోండి. మనం ఈ కోర్స్ ని చాప్టర్ వైజ్ నేర్చుకుందాం. ఈ కోర్స్ 8 చాప్టర్ లో కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ వీడియోలో 8 టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. Introduction to Instagram hacking and real world cases. Second one, phishing attacks and capturing login credential. Third one, brute force attack, tracking with passwords. Fourth one, social engineering. Fifth one, man in the middle attack and cooking hijacking. Sixth one, keylogger, Instagram AIP exploit. Eighth one, how to secure Instagram. ఈ వీడియోలో ఈ 8 టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. మన ఫస్ట్ చాప్టర్ ఇంట్రొడక్షన్ టు ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ రియల్ వరల్డ్ కేసెస్. ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ అంటే ఏంటి అంటే మీరు పర్మిషన్ లేకుండా ఎవరిదైనా అకౌంట్ లాగిన్ చేస్తే దాన్ని ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ అంటాం. పర్మిషన్ లేకుండా ఎవరిదైనా పాస్వర్డ్ అయినా యూజర్ ఏమైనా క్యాప్చర్ చేసి అకౌంట్ ని లాగిన్ చేస్తే దాన్ని మనం ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ అంటాం. ఇది ఫిషింగ్ లింక్ క్రియేట్ చేసి అయినా, కీ లాగర్ అయినా, బ్రూట్ ఫోర్స్ అటాక్ అయినా, సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అయినా, దీంతో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ చేస్తే దీన్ని మనం ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ అంటాం. రియల్ లైఫ్ లో కొన్ని సెలబ్రిటీస్ అకౌంట్ హ్యాక్ అయింది. మార్క్ జుకర్బర్గ్ 2016 లో వీక్ పాస్వర్డ్ ఉండడం వల్ల లింక్డ్ఇన్ త్రూ హ్యాక్ అయింది. ఏడిఏ పాస్వర్డ్ ఉండడం వల్ల హ్యాక్ అయింది. సెలీనా గోమెజ్ 2016 లో ఫిషింగ్ అటాక్ అవ్వడం వల్ల హ్యాక్ అయింది. కింద పిక్చర్స్ చూడొచ్చు. ఇప్పుడు చాప్టర్ 2 లో వెళ్దాం. ఫిషింగ్ అటాక్ క్యాప్చరింగ్ లాగిన్ క్రెడెన్షియల్. ఫిషింగ్ అటాక్ అంటే ఏంటి అంటే ఫిషింగ్ అటాక్ వరల్డ్ లో పాపులర్ అటాక్, చాలా ఓల్డ్ మెథడ్. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్ కూడా. ఫిషింగ్ అటాక్ ఫేక్ లాగిన్ పేజ్ క్రియేట్ చేసి విక్టిమ్ కి సెండ్ చేస్తారు. విక్టిమ్ వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్ని హ్యాకర్ కి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఫిషింగ్ అటాక్ అంటాం. ఫేక్ లాగిన్ పేజ్ క్రియేట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తారు. దీన్నే ఫిషింగ్ అటాక్ అంటాం. ఫిషింగ్ ఫేక్ లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. జెట్ ఫిషర్ టూల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకుందాం. ఖాళీ లినక్స్ ఓపెన్ చేసి ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలి. జెట్ ఫిషర్ గిటప్ అని టైప్ చేయాలి. ఫస్ట్ సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాలేషన్, ఇది కాపీ చేసుకోండి. టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చి ఆ లింక్ ని పేస్ట్ చేయండి. నా దాంట్లో జెట్ ఫిషర్ టూల్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. ఎల్ఎక్స్ టైప్ చేసి ఫోల్డర్ చూడొచ్చు. ఎల్ఎక్స్ అంటే లిస్ట్ ఆఫ్ డైరెక్టరీ. ఇక్కడ చూడొచ్చు ఈ ఫోల్డర్ లో వెళ్ళాలి. దానికి సిడి జెట్ ఫిషర్ అని టైప్ చేయండి. ఎల్ఎక్స్ చేసి ఫైల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు దానికి రన్ చేయండి. బాష్ స్పేస్ జెట్ ఫిషర్ .sh టైప్ చేయండి. మనం ఇక్కడ చూడొచ్చు ఎన్ని సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేయొచ్చు అనేది. ఈ టూల్ యూజ్ చేసి మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేస్తున్న ఆప్షన్ 2 ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ లాగిన్ పేజ్, ఆటో ఫాలో లాగిన్, 1000 ఫాలోవర్ లాగిన్ పేజ్, బ్లూ టిక్ వెరిఫికేషన్. మనం ఇక్కడ విక్టిమ్ మెయిన్ సైడ్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1000 ఫాలోవర్స్ ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ఆప్షన్ 3 ఇస్తున్నా. ఇక్కడ చూడొచ్చు 3 ఆప్షన్ వచ్చినాయి. లోకల్ హోస్ట్, క్లౌడ్ ఫ్లో అండ్ లోకల్ ఎక్స్పర్ట్స్. లోకల్ హోస్ట్ అంటే ఏంటి అంటే నెట్వర్క్ లో రన్ అవుతుంది. మీరు ఒకవేళ మీరు వేరే నెట్వర్క్ లో వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే ఎన్జిఓ ఇన్స్టాల్ చేసి సెటప్ చేసుకోవాలి. అది ఇల్లీగల్ కాబట్టి అది చూపించలేను. ఒకవేళ మీకు కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆప్షన్ 1 తీసుకుంటున్నా. లోకల్ హోస్ట్ చూడొచ్చు సక్సెస్ఫుల్లీ గా లింక్ క్రియేట్ అయింది. ఈ లింక్ ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు ఫ్రీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పేజ్ కింద మన డీటెయిల్స్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే టెర్మినల్ వచ్చి మన డీటెయిల్స్ చూడొచ్చు. క్యాప్చర్ అయింది. ఐపీ అడ్రస్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ అయింది. చూడొచ్చు ఇలా ఫిషింగ్ అటాక్ క్రియేట్ చేస్తారు. ఫిషింగ్ అటాక్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏదైనా యూఆర్ఎల్ ఓపెన్ చేసేటప్పుడు 3 times
చెక్ చేసుకోవాలి. అది హెచ్‌టిటిపిఎస్ మీద వర్క్ చేస్తుందా లేదా అని. 2 స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. ఏదైనా ఫేక్ లాగిన్ పేజ్ లింక్ వస్తే దానికి 1-2 టైమ్స్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు మనం చాప్టర్ 3 లో వెళ్దాం. బ్రూట్ ఫోర్స్ అటాక్ ట్రాకింగ్ విత్ పాస్వర్డ్. బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటి అంటే హ్యాకర్స్ ట్రై మల్టిపుల్ పాస్వర్డ్ కాంబినేషన్ అంటిల్ దే ఫైండ్ దే ఆర్ కరెక్ట్ వన్. అంటే హ్యాకర్స్ మల్టిపుల్ పాస్వర్డ్ ట్రై చేస్తారు, కాంబినేషన్ పాస్వర్డ్ ఫైండ్ అవుట్ చేస్తారు. కాంబినేషన్ పాస్వర్డ్ తో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తారు. హ్యాకర్స్ ఈ అటాక్ చేయడానికి ఒక బర్డ్ లిస్ట్ యూజ్ చేస్తారు. ఆ బర్డ్ లిస్ట్ ఏమంటే RAW.txt ఈ యొక్క ఫైల్ తో ఈ అటాక్ చేయడానికి చూస్తారు. ఈ అటాక్ చేయడానికి హెడర్ లాంటి టూల్స్ యూజ్ చేస్తారు. రిపీటెడ్ అటెంప్ట్స్ లాగిన్ చేయడానికి చూస్తారు. కానీ బ్రూట్ ఫోర్స్ అటాక్ తో ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ సెక్యూరిటీ ఎలా ఉంది అంటే 5 to 6 టైమ్స్ మనం లాగిన్ చేయడానికి చూస్తే అది ఫెయిల్ అవుతే టెంపరీ డిసేబుల్ అవుతుంది. మీ ఐపీని కూడా బ్లాక్ చేస్తారు. అందుకే మీరు మీ ఐపీని చేంజ్ చేస్తూ ఉండాలి. దాని చాలా కష్టం. ప్రాక్టికల్ గా చేసేయాలంటే ఇది ఇంపాసిబుల్. చాలా మంది అంటారు మేము ప్రాక్సీ ఆడతాం, ఐపీ చేంజర్ యూజ్ చేసి అటాక్ చేస్తాం. ప్రాక్సీ అండ్ ఐపీ చేంజర్ యూజ్ చేయడం వల్ల హ్యాక్ అవ్వదు. ఎందుకంటే ఆ ఇది మీద అటాక్ చేస్తున్నాం కాబట్టి 5 to 6 టైమ్స్ లాగిన్ చేయడానికి చూస్తే అది డిసేబుల్ అవుతుంది. ఈ అటాక్ తో హ్యాక్ చేయడం చాలా ఇంపాసిబుల్. చాప్టర్ 4 లోకి వెళ్దాం. సోషల్ ఇంజనీరింగ్ మానిపులేటింగ్ ఉమెన్స్. వాట్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్? సోషల్ ఇంజనీరింగ్ ఏంటి అంటే ఒక టెక్నిక్ యూజ్ చేసి ఉమెన్ సైకాలజీని అర్థం చేసుకొని దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడం. నా బిహేవియర్ అండ్ నా టెక్నిక్ తో ఒక పర్సన్ ని హ్యాక్ చేయడం. మీ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏ టూల్స్ యూజ్ చేయకుండా తెలుసుకోవాలంటే దాన్ని నేను ఏం చేస్తా అంటే ఉమెన్ సైకాలజీతో ఆడుకుని. మీరు డిజిటల్ అరెస్ట్ వినే ఉంటారు. దీంట్లో చాలా వరకు ఉమెన్ సైకాలజీ యూజ్ చేసి ఎమోషనల్ గా వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎలా అంటే మీ పిల్లలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు, సో అలా చెప్పి ఏదో ఒకటి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఉమెన్ సైకాలజీతో ఆడుకుంటారు. రియల్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఎలా జరుగుతాయంటే ట్విట్టర్ బిట్ కాయిన్ స్కామ్ వినే ఉంటారు. 2020లో హ్యాకర్స్ ట్విట్టర్స్ ఎంప్లాయీస్ అకౌంట్ హ్యాక్ చేసి వాళ్ళ యాక్సెస్ తీసుకున్నారు. దాంతో సెలబ్రిటీస్ హైజాక్ చేసుకున్నారు. జస్ట్ ఒక లింక్ షేర్ చేసి వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేసుకున్నారు. ఇంత పేజ్ చూడొచ్చు. మనం ఇప్పుడు చాప్టర్ 5 లో వెళ్దాం. సెక్షన్ హైజాకింగ్ అండ్ స్టీలింగ్ యాక్టివ్ సెక్షన్స్. వాట్ ఈస్ సెక్షన్ హైజాకింగ్? సెక్షన్ హైజాకింగ్ అంటే మీరు ఎక్కడైనా బ్రౌజర్ లో అయినా గూగుల్ అయినా ఏదో ఒక పేజ్ లాగిన్ అయ్యేటప్పుడు ఒక డేటా స్టోర్ అవుతుంది. ఆ డేటా సెక్షన్ కుకీస్ లో జనరేట్ అవుతుంది. దాన్ని మనం సెక్షన్ హైజాకింగ్ కుకీస్ వాల్యూ అంటాం. హ్యాకర్ ఆ కుకీస్ ని క్యాప్చర్ చేసుకుంటే మీ అకౌంట్ ని హైజాక్ చేసుకుంటారు. హ్యాకర్స్ అప్పుడు వితౌట్ పాస్వర్డ్, వితౌట్ యూజర్ నేమ్, వితౌట్ ఓటీపీతో మీ అకౌంట్ ని లాగిన్ చేయగలరు. దీన్ని మనం సెక్షన్ హైజాకింగ్ అంటాం. మనం దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది. నేను ఈ ప్రాక్టికల్ ని ఇన్స్టాగ్రామ్ ఐడి మీద చేస్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మీద చేస్తే యూట్యూబ్ ఈ వీడియో అండ్ ఛానల్ ని డిలీట్ చేస్తుంది. అందుకని నేను ఇది ఒక వెబ్సైట్ మీద చేస్తున్నాను. సేమ్ ఇన్స్టాగ్రామ్ ని కూడా అలానే చేస్తాం. సో నేను AST.php అనే వెబ్సైట్ మీద ఈ ప్రాక్టికల్ చేస్తున్నాను. మనం ఖాళీ లినక్స్ ఓపెన్ చేసి ఫైర్ ఫాక్స్ లో AST.php అని టైప్ చేసి వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ లాగౌట్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇలా లాగిన్ అవ్వాలి. లాగౌట్ ఆప్షన్ ఉంటే లాగిన్ ఉన్నట్టు. లాగిన్ చేద్దాం. చూడొచ్చు లాగౌట్ టెస్ట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం లాగిన్ ఉన్నాం. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ లో వెళ్ళాలి. ఇక్కడ కుకీస్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వాల్యూ అండ్ వాల్యూమ్ ఉంది, లాగిన్ ఉంది. కుకీస్ కాపీ చేసుకోవాలి. వేరే యాప్ ఓపెన్ చేసుకుందాం. నేను క్రోమ్ ఓపెన్ చేసుకుంటున్నా. క్రోమ్ లో వెళ్ళి AST.php ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ లాగౌట్ ఆప్షన్ లేదు, సో మనం ఇప్పుడు లాగిన్ అవ్వలేదు. మనం లాగిన్ అవ్వాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్ ఆప్షన్ ఉంది. అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఆప్షన్ లో వెళ్ళి వాల్యూ ఉన్న ప్లేస్ లో లాగిన్ అని టైప్ చేయాలి. అండ్ కుకీస్ ఉన్న ప్లేస్ లో మనం కాపీ చేసిన కుకీస్ ని ఆడ పేస్ట్ చేయాలి. ఎంటర్ కొట్టి పేజ్ ని రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు రిఫ్రెష్ చేయగానే లాగౌట్ ఆప్షన్ వచ్చింది. సో మనం ఇప్పుడు లాగిన్ అయ్యాం. వితౌట్ యూజర్ నేమ్, వితౌట్ పాస్వర్డ్, వితౌట్ ఓటీపీతో మనం లాగిన్ అయ్యాం. సో మనం సేమ్ అలానే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అలానే హైజాక్ చేసుకుంటారు. నేను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ వెబ్సైట్ తీసుకున్నాను. సో మీరు సేమ్ అలానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని హైజాక్ చేసుకోవచ్చు. హ్యాకర్స్ సెక్షన్ హైజాకింగ్ చేయడానికి ఎన్ని మెథడ్స్ యూజ్ చేస్తారో చూద్దాం. MITM మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్ అటాక్. XSS క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్. ఇందులో మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చూద్దాం. వైశాఖ్ టూల్ యూజ్ చేసి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఎలా చేస్తారో చూద్దాం. TM మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఎలా చేస్తారో చూద్దాం. మనం ఫస్ట్ ఖాళీ లినక్స్ ఓపెన్ చేసి టర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. టర్మినల్ లో వైర్ షాక్ అని టైప్ చేయండి. చేయగానే ఓపెన్ అవుతుంది. మీరు వైర్ షాక్ ని వేరే విధంగా కూడా ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైర్ షాక్ ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అవ్వగానే మనం ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి AST.php వెబ్సైట్ ఓపెన్ చేసి మనం దానిలో సైన్ అప్ అవ్వాలి. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ టేస్ట్ ఇస్తున్నాను. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని వైర్ షాక్ ఎలా క్యాప్చర్ చేసుకుంటుందో చూద్దాం.
మనం సైన్ అప్ అవగానే లాగౌట్ ఆప్షన్ వచ్చింది. సో మనం ఇప్పుడు వైర్ షాప్ ఓపెన్ చేసుకున్నాం. వైర్ షాప్ ఓపెన్ చేయగానే వైర్ షాప్ లో వెళ్ళి ఫస్ట్ మనం వైర్ షాప్ ని స్టాప్ చేసుకుంటే తర్వాత మనం ఇక్కడ ఫైండ్ అవుట్ ఆప్షన్ లో స్ట్రింగ్ పెట్టి ఇక్కడ ఫైండ్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మన ప్యాకేజ్ వచ్చింది. ఈ ప్యాకేజ్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే రైట్ క్లిక్ ఇచ్చి ఫాలో బట్టి టీసీపీ అని క్లిక్ చేసి ఇక్కడ మనం చూడొచ్చు ఓపెన్ అయింది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మన డేటా, పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ క్యాప్చర్ అయింది. కింద చూడొచ్చు కుకీస్ కూడా క్యాప్చర్ అయింది. ఒకవేళ మన ఓటీపీ కూడా టైప్ చేస్తే ఓటీపీ కూడా క్యాప్చర్ అవుతుంది. సో అందుకని ఎక్కడైనా పబ్లిక్ వైఫై కనెక్ట్ చేయకుండా ఉంటేనే బెటర్. ఒకవేళ చేస్తే మన పర్సనల్ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ సోషల్ మీడియా లాగిన్ అవ్వడం కానీ అలాంటివి చేయకండి. రియల్ వరల్డ్ సెక్షన్ హైజాకింగ్ కేసెస్ పబ్లిక్ వైఫై స్నిపింగ్ టు హైజాక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, కంప్రమైజ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్, స్టీలింగ్ సెక్షన్ కుకీస్. కింద చూడొచ్చు కుకీస్ ఎలా వర్క్ చేస్తుందో. చాలా మంది పబ్లిక్ వైఫై కనెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ మీ మధ్యలో వచ్చి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ జరగవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్యాప్చర్ చేస్తారు. సెక్షన్ హైజాకింగ్ అవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఎక్కడైనా లాగిన్ చేసేటప్పుడు HTTPS మీద వర్క్ చేస్తుందా లేదా అని చూడాలి. ఎక్కడైనా పబ్లిక్ వైఫై కనెక్ట్ చేయకుండా ఉండండి. 2-step వెరిఫికేషన్ ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. రెగ్యులర్ గా కీస్ క్లియర్ చేస్తూ ఉండండి, డిలీట్ చేస్తూ ఉండండి. మనం ఇప్పుడు చాప్టర్ 6 లో వెళ్దాం. ఈ లాగింగ్స్ అండ్ క్యాప్చరింగ్ కీస్ టు స్టీల్ పాస్వర్డ్స్. ఈ లాగింగ్ అంటే ఏంటి అంటే ఒక టెక్నిక్ యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ త్రూ మలేషియన్ కోడ్ ని స్క్రిప్ట్ రన్ చేస్తారు. దాన్ని ఎవరైనా విక్టిమ్ కి సెండ్ చేస్తారు. ఆ విక్టిమ్ అది ఓపెన్ చేయగానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ డివైస్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఆ విక్టిమ్ కీబోర్డ్ యూజ్ చేసి ఏం టైప్ చేసినా అది క్యాప్చర్ అవుతూ ఉంటది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. నేను ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి స్క్రిప్ట్ తయారు చేసి ఆ సాఫ్ట్వేర్ త్రూ వాళ్ళ డివైస్ లో సెండ్ చేస్తాను. లేదా అది ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా ఆ మలేషియన్ కోడ్ వాళ్ళ ఫోన్ లో ఇన్స్టాల్ అవ్వగానే వాళ్ళు కీబోర్డ్ యూజ్ చేసి ఏం టైప్ చేసినా నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను. లెటర్ బై లెటర్ నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను. దాన్ని మనం కీ లాగింగ్ అని అంటాం. మనం దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. కానీ నేను ప్రాక్టికల్ గా చూపించలేను ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్. సో నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను ఇలా క్రియేట్ చేయాలనేది. కీ లాగర్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. స్క్రిప్ట్ యూజ్ చేసి కీ లాగర్ ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. క్రోమ్ లో వెళ్ళి పైథాన్ ఇన్స్టాల్ అని సెర్చ్ చేయండి. ఇక డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి విండో, మ్యాక్, ఆండ్రాయిడ్ అన్ని ఆప్షన్ ఉంది. సో మనం విండో కాబట్టి మనం విండోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అవ్వగానే CMD ఓపెన్ చేయాలి. పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. పైథాన్ స్పేస్ డాష్ వర్షన్ ని టైప్ చేయాలి. అలా చేయగానే మన కిందికి ఇన్స్టాల్ అయితే ఇలా వర్షన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని కాపీ చేసుకోవాలి. CMD ఓపెన్ చేసి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. keylog.py అని అలా క్రియేట్ చేసుకోగానే నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. కాపీ చేసిన స్క్రిప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి, సేవ్ చేసుకోవాలి. Ctrl+X కొట్టగానే అది సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం పీప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇచ్చిన అది కాపీ చేసి ఇలా పేస్ట్ చేస్తే చాలు అది ఇన్స్టాల్ అవుతుంది. keylog.test.py ని రన్ చేయాలి. ఇప్పుడు మనం పైథాన్ keylog.test.py అని ఎంటర్ చేయాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అవుతుంది. మనం ఇప్పుడు మన కీబోర్డ్ తో ఏం ఎంటర్ చేసినా ఒక్కొక్క లెటర్ కూడా ఎంటర్ చేసినా అది క్యాప్చర్ చేసుకుంటది. మనం ఇప్పుడు విండో ఓపెన్ చేసి ఏదో ఒకటి టైప్ చేద్దాం. కీలాగర్ ఫోల్డర్ లో వెళ్ళి చూడొచ్చు మనం ఏం టైప్ చేసినామో అన్ని క్యాప్చర్ అవుతుంది. హ్యాకర్స్ యూస్ కీలాగర్స్. హ్యాకర్స్ కీలాగర్ ని ఎలా యూజ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ కీలాగర్స్, హార్డ్వేర్ కీలాగర్స్, రిమోట్ కీలాగర్స్. సాఫ్ట్వేర్ కీలాగర్ అంటే విక్టిమ్ డివైస్ లో మలేషియన్ స్క్రిప్ట్ రాస్తారు. అదే హార్డ్వేర్ కీలాగర్ అంటే ఫిజికల్ డివైస్ అంటే పెన్ డ్రైవ్ దాంతో ప్లగ్ చేసి మలేషియన్ స్క్రిప్ట్ మీ దానిలో ఇన్స్టాల్ చేస్తారు. రిమోట్ కీలాగర్ అంటే ఫిషింగ్ ఇమెయిల్ చేంజ్ చేస్తారు. మాల్వేర్ PDF ఫైల్ అయినా ఫోటోస్ అయినా ఇలాంటిది చేంజ్ చేస్తారు. హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కీలాగర్స్. మీరు ఎప్పుడైనా బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ యూజ్ చేయండి. రెగ్యులర్లీ స్కాన్ చేయండి మీ ఫోన్ ని. 2-step వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అవాయిడ్ డౌన్లోడింగ్ అన్‌నోన్ సాఫ్ట్వేర్స్. మీరు ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసే టైంలో విండో ఓపెన్ చేసి విండోలో సెర్చ్ చేయండి. ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అని టైప్ చేయండి. అప్పుడు మీరు ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేసినా అది క్యాప్చర్ చేయలేరు. సో ఈ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ని యూజ్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీరు మీ ఇన్ఫర్మేషన్ ని లీక్ అవ్వకుండా చూసుకోగలరు. మనం ఇప్పుడు చాప్టర్ 7 లో వెళ్దాం. ఇన్స్టాగ్రామ్ API ఎక్స్ప్లోయిట్ అండ్ SQL ఇంజెక్షన్స్. ఇన్స్టాగ్రామ్ API ఎక్స్ప్లోయిట్ అంటే ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ API అనేది యాప్స్ ని అలో చేస్తుంది. దానివల్ల ఆ థర్డ్ పార్టీ యాప్స్ అన్ని పర్మిషన్ తీసుకొని మీ ఫోన్, మీ డేటాని యాక్సెస్ తీసుకోగలదు. ప్రాపర్ గా సెక్యూర్ కూడా ఉండదు. సో దీని వల్ల బైపాస్ చేసి అటాక్ చేయగలరు అండ్ హైజాక్ సెక్షన్ కూడా చేసుకోగలరు. దీన్ని మనం ఇన్స్టాగ్రామ్ API ఎక్స్ప్లోయిట్ అంటాం. SQL ఇంజెక్షన్ ఏంటి అంటే SQL ఇంజెక్షన్ అంటే SQL మ్యాప్ టూల్ తో మలేషియన్ క్యూరీస్ యూజ్ చేసి దాంతో బైపాస్ చేస్తారు. ఏదైనా లాగిన్ పేజ్ అయినా వెబ్సైట్ అయినా లాగిన్ అవ్వాలంటే
యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా ఈ ఎస్క్యూఎల్ మ్యాప్ ని యూజ్ చేసి లాగిన్ చేయగలరు. దీన్ని మనం ఎస్క్యూఎల్ మ్యాప్ అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాం. మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మ్యాప్ ని యూజ్ చేసి ఏదైనా లాగిన్ పేజ్ ని ఎలా యాక్సెస్ తీసుకుంటారో చూద్దాం. దీనికి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి testfile.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ లింక్ అల్టోరూమ్ మ్యూచువల్ ఓపెన్ చేయాలి. చేయగానే సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ అని. ఇప్పుడు నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లేదు కాబట్టి ఈ పేలోడ్ ని కాపీ చేసి యూజర్ నేమ్ ప్లేస్ లో పేస్ట్ చేయాలి. అండ్ పాస్వర్డ్ మనం ఏదో ఒకటి టైప్ చేసి లాగిన్ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేయగానే మనం చూడొచ్చు లాగిన్ అయిపోయాం. సో అలానే చాలా పేలోడ్స్ ఉంటాయి. ఈ పేలోడ్స్ యూజ్ చేసి ఎస్క్యూఎల్ మ్యాప్ ఇంజెక్షన్ ఏదైనా వెబ్సైట్ గానీ ఏదైనా లాగిన్ పేజ్ అయినా దాంట్లో వనరబిలిటీ ఉంటే దాన్ని ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మ్యాప్ యూజ్ చేసి మనం లాగిన్ చేయగలం. మనం ఇప్పుడు చాప్టర్ 8 లో వెళ్దాం. హౌ టు సెక్యూర్ ఇన్స్టాగ్రామ్. మనం మన అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్స్ ని ఎలా సెక్యూర్ చేసుకోవాలంటే 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ అకౌంట్ అయినా ఏమైనా ఫిషింగ్ లింక్స్ ఏమైనా ఫేక్ లాగిన్ పేజ్ వస్తే లాగిన్ అవ్వకండి. అండ్ మీ ఫోన్ ని మీ ల్యాప్టాప్ ని స్కాన్ చేస్తూ ఉండండి. ఏమైనా మాల్వేర్ రన్ అవుతుందా చూసుకోండి. ఏదైనా మాల్వేర్ ఎలా రన్ అవుతుందో చూడాలంటే దానికి మీరు మీ ల్యాప్టాప్ లో ఏదైనా సాఫ్ట్వేర్ వైరస్ మాల్వేర్ ఏమైనా రన్ అవుతుందా అని చూడొచ్చు. మీరు విండోలో వెళ్ళి టెస్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. అక్కడ చూడొచ్చు ఏదైనా మీ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందా లేదా అని చూడొచ్చు ఇలా. సో మీరు అలా చెక్ చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్ లో ఏమైనా మాల్వేర్ రన్ అవుతుందా అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.